పిచ్చి వేసాను, అస్సలు మర్చిపోలేదు. ఏమన్నా మా 9th క్లాస్ మొత్తం ఎలా ఉందో అలానే ఉంది. మా అందరంతా మీకు చూపించాలని చూద్దామా? మా క్లాస్ రూమ్లో ఎలా ఉంది, సైడ్ హౌస్ అయ్యాక అలా ఉంటాం. అది ఒక వైపు అయితే ఇది ఇంకో వైపు. చూద్దామా అందరి మొత్తం? మీ పిచ్చికి మాట్లాడకండి, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారా? గుడ్ మార్నింగ్ మేడం. మహాలక్ష్మి ప్రెజెంట్ మేడం. ప్రెజెంట్ మేడం. మీరేమనుకుంటారే మేడం? Present madam. Savita. Present madam. Excuse me madam. Who are you? I am Savita. What am I? What is this? Madam. Women on the way madam. ఎందుకు ఎలా చేస్తున్నారు? లైట్ తీసుకోండి. ఎందుకు అలా చేస్తున్నారు? బుక్ అయిపోయాడే మేడం. మేము కంప్లైంట్ ఇవ్వాలా? చెప్పుకోపో. మేడం ప్లీజ్ మేడం, ఎవ్రీ డే సెకండ్ చాయిస్ మేడం. మీరు రోజు ఇదే డైలాగ్ చెప్తున్నారు, మీకేమో ఉందా? మాకు వచ్చేది ఒక్క డైలాగే. మనం గ్రేట్ పీపుల్స్ కంటే మాట్లాడకండి, నిద్రపోయే వాళ్ళకు డిస్టర్బ్ అవుతుంది. ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారా? ఇప్పుడు దాకా మాట్లాడారు కదా. వెటకారమా? కాదు, ఉప్పు కారం. ఏ పిల్లలు చదువుతున్నారా? చదువుతున్నాం మేడం. ఇప్పటి నుంచి ఎగ్జామ్స్ కదా? అవును మేడం. నిజంగానే చదువుతున్నారా? నిజంగానే చదువుతున్నాం మేడం. మీరు ఎగ్జామ్స్ అయిపోయాక మీ పేపర్స్ కరెక్షన్ చేసి చెప్తాం మీ సంగతి. అబ్బా మహానటుల కంటే ఎక్కువ మించిపోయారే. చూసారా వీళ్ళ మహానటుల యాక్షన్స్? వీళ్ళిద్దరం కోసం పడే తంటాలు చూడండి. అయ్యో సవిత, నిద్ర వస్తుంది, నిద్ర పోవాలి. పోయి సిక్ పర్మిషన్ తీసుకో. ఆమె ఇస్తానని అది మరి అదొకటి ఉంది కదా, అప్పుడు లేచి కళ్ళు తిరిగినట్టు పడిపో, అప్పుడు చచ్చినట్టు తీసుకో. అబ్బో, ఎక్కడ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది కదా మేడం. మీరు అంబులెన్స్ కన్నా త్వరగా వచ్చారని మేడం తీసుకెళ్ళిపోయారు. సరే కానీ మీరు మ్యాథ్స్ సబ్జెక్ట్ తప్ప అన్ని సబ్జెక్టులు తీస్తారు కదనే. మ్యాథ్స్ ఏమైనా మెడిటేషన్ చేసినంత బిజీ నా మేడం? ఎన్ని ఫార్ములాస్ సండే వచ్చింది అనుకో, చికెన్ పెడితే తింటారో తినరో తెలియదు కానీ వాళ్ళ చికెన్ వాళ్ళు అడ్డల్లో ఉండవు. చూద్దాం ఇలా. అరే ఈరోజు చికెన్ కదా, ఎలా ఉంటుందో ఊహించుకోండి.
చికెన్ లేదా? ఎందుకు మేడం? లాస్ట్ వీక్ కూడా వైరస్ అని పెట్టలేదు మేడం. మేడం మాకు ఆకలి అవుతుంది, చికెన్ ఎప్పుడు పెడతారు? అమ్మకి ఎప్పుడు వస్తుంది మేడం? వచ్చి మాకు రోడ్డు కాడ చికెన్ మొత్తం పోతుంది. పడండి. మీకు కూడా చికెన్ తినాలనిపించింది కదా, మీరు తిండి విషయం పక్కన పెట్టి మీరు చదువు విషయం చూద్దాం. పిల్లలు ఎగ్జామ్స్ బాగా చదవండి. చెప్పలేదు కదా మేడం, నేను చెప్పినప్పుడు నువ్వు లేకపోతే నేనేం చేస్తాను? రేపు నుంచి ఎగ్జామ్ నేర్చుకున్న క్వశ్చన్స్ చూద్దాం. 10 నిమిషాలకు 100 క్వశ్చన్స్ అయినా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఆఖరి చాప్టర్ మొత్తం కంప్లీట్ అవుతుంది. అందరు పట్టి కొట్టండి. మేమెంత పట్టి కొట్టినా మర్చిపోతూనే ఎందుకు భయపడుతున్నారే? కాఫీలు అందరూ వేసుకోవడానికి కూడా అంతగానో బెదురుతున్నారు. నీకు ఎన్నిసార్లు ఇచ్చినా ఇలానే అంటావే నువ్వు? ఈ రోజు నుంచి ఎగ్జామ్ చూద్దాం. వీళ్ళు ఎగ్జామ్ రోజు కష్టాలు. అందరూ చాలా ఎగ్జామ్ ఒక అమ్మాయి వచ్చింది మేడం. బాగానే చదివినా మేడం. అడిషనల్ మేడం. మేడం పేపర్స్ కలెక్ట్ చేసుకోండి మేడం. ఎగ్జామ్ పేపర్స్ కలెక్షన్ తర్వాత మేడం పేపర్స్ తీసుకొని వస్తున్నారు. నీ వాచ్ ఊడిపడే. ఏం పిల్లలు ఎగ్జామ్స్ బాగా రాసినారైతే పేపర్స్ ఇచ్చి చెప్తాం ఈ సంగతి. మహాలక్ష్మి బాగానే రాసినావు, గుడ్ జాబ్. ఏం రాసావు చూపించు. మేడం మీరు ఇచ్చే క్వశ్చన్ పేపర్స్ లో క్వశ్చన్స్ ఉన్నాయని ఆన్సర్ లేవు మేడం. నిజం చెప్పగా సాధించి ఎప్పుడు కైపర్ చేయాలి క్వశ్చన్స్ రాసుకుని డైలాగ్స్ ఎవరు రాస్తారు? అందుకే సూర్యుడు వస్తూనే వస్తుంది. నాకు ఇష్టమైన సబ్జెక్ట్ తెలుగు.
పొద్దున పబ్లిక్ ఎగ్జామ్ రాయకుండా మీరే ఫెయిల్ అయ్యి ఇంటికాడ కూర్చోవాల్సి వస్తుంది. బాగా నేర్చుకొని పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తారని ఆశిస్తున్నాను. ఓకే మేడం. ఓకే మేడం. అలాగే రాస్తాం. ఇలా రాయండి మేడం. ఇలా కాపీలు అవన్నీ చూసుకుంటూ ఉంటే మనము ఒకరిని ఆధారపడడం తప్పు మేడం. మా చదువు ఏదో మేము చదివి మేము రాస్తాం మేడం. ఇప్పటి నుంచి అందరం కష్టపడి రాద్దామే. పబ్లిక్ ఎగ్జామ్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి అందరూ బాగా రాయాలని కోరుకుంటున్నారు. అందరికీ ఆల్ ది బెస్ట్.